95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ నాయక్ తనిఖీలు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా. శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఉపకరణాలు, ఆర్టిఫిషియల్ లిమ్స్ అందచేత. 160 మంది దివ్యాంగులకు పంపిణీ చేసిన సంస్థ యూనిటీ హెడ్ శ్రీనివాసరావు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన హిందూ సంఘాలు. బంగ్లా హిందువులకు రక్షణగా మన కేంద్ర ప్రభుత్వం నిలవాలని సూచన. ఉద్బుల్లాపూర్ సాయిబాబా నగర్ పాండు బస్తీలో శ్రావణ మాస బోనాల పండుగ వేడుకలు. పోలీసు వారి సహాయ సహకారాలతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముగిసిన వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా మందమరి దీపక్ నగర్ ప్రాంతంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ నాయక్ తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది యొక్క పనితీరుపై ఆరా తీశారు. అనంతరం హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డెంగ్యూ వైద్యాధికారులు డాక్టర్ అనిత, డాక్టర్ సీతారాం, డాక్టర్ ఫయాజ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస, డాక్టర్ శివప్రతాప్, డిపిఓ ప్రశాంతి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Good morning, sir. సామాజిక కార్యక్రమంలో భాగంగా మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేళచెరువు వారి ఆర్థిక సహాయంతో శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో సూర్యాపేట జిల్లాలో ఉన్న 160 మంది దివ్యాంగులకు 19 లక్షల రూపాయల విలువ కలిగిన వివిధ రకాలైన ఉపకరణాలు, ఆర్టిఫిషియల్ లిమ్స్ ఉచితంగా అందజేశారు. మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ జూపల్లి వినోద్ రావు ముఖ్య అతిథిగా, కేవీ చౌదరి మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్, డైరెక్టర్ టెక్నికల్ విఎస్ నారంగ్, జనరల్ మేనేజర్ మునుగల రామ్మోహన్ రావు, జై గురుదేవ్ ట్రస్ట్ చైర్మన్ జగదీష్, సంస్థ యూనిటీ హెడ్ శ్రీనివాసరావు దివ్యాంగులకు ఈ ఉపకరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో 34 మందికి ట్రై సైకిల్స్, 31 మందికి వీల్ చైర్లు, 45 మందికి హియరింగ్ ఎయిడ్స్, అలాగే 46 మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్, అలాగే ఒకరికి పోలియో క్లిప్పర్ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలోని జయ గురుదేవ్ ట్రస్ట్ ప్రతినిధులు, పర్సనల్ జీఎం డాక్టర్ నాగేశ్వరరావు, జగన్నాథరావు, ఏజీఎం శ్రీనివాస్, పరిశ్రమ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వారి చింతలోగానే శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చి వారికి ఎటువంటి లాజిస్టికల్గా కానీ ఇక్కడ లోకల్గా ఈ కార్యక్రమం మీరందరూ వచ్చినందుకు సంతోషం. అదేవిధంగా మా జగదీష్ గారు తదుపరి కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తారని థ్యాంక్ యూ. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లబ్ధిదారులందరూ కూడా మై హోమ్స్ మినిస్టర్ వారి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పెద్ద అతిశయోక్తి ఏం కాదు. నేను కూడా ఒక వీల్ చైర్లోనో లేకపోతే ఒక ట్రైసైకిల్లోనో కూర్చొని ఉండేవాడిని. ఒక అంటే కూర్చొని ఉంటే అయినా కూడా మీకు ఎక్కడికి వెళ్ళాలి, మీకు ఏంటి అనేటటువంటి తెలిసి ఉండేది. కానీ ఈరోజు నేను ఈ గురుదేవ్ ఆశ్రమంలో నాకు చౌదరి గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను 10 days బిఫోర్.
ఈ కార్యక్రమాన్ని మైహూమ్ ఫ్యాక్టరీలో పెట్టుకున్నాము. అంటే మేము చాలా సంతోషించాము. మీ అందరికీ కూడా సేవ చేసే కార్యక్రమంలో వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మనము ఎప్పుడైనా దేవుడిని ఏ విధంగా కోరుకోవాలంటే నాకు అది కావాలా ఇది కావాలని కోరుకో, నేను 10 మందికి సహాయం చేయాలి, 10 మందిని నేను కాపాడాలి అని నేను కోరుకుంటే అప్పుడు అందరికీ దాన్ని సాధించమని. అందుకని మనం చాలా జాగ్రత్తగా మా కొలిగ్ ఆల్రెడీ చెప్పాడు, మనం ఏ విధంగా మెంటల్గా మనం ఏదైతే బాధపడతామో అదే హ్యాండికేప్. ఫిజికల్ గా మనకి ఏ లోపం ఉన్నా కూడా మనం ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న శక్తిని జగదీష్ గారు వచ్చారు. ఏ లోపం చేశాను కానీ ప్రస్తుతం ఇంకా అభివృద్ధి చేస్తే జిల్లా వ్యాప్తంగా 2 జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మా సంస్థలు కానీ సమాజంలో కానీ అందరికీ ఇది ఒక మంచి మెసేజ్, హితకరమైన మెసేజ్ అయితే ఏముందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏదో లోపం ఉండి రాలేకపోవడం కాదు, ఒకరిని చూసి ఒకరు ముందుకు అడుగు వేస్తూ వస్తారు. ప్రతి గ్రామంలో ఒక 5-10 మంది ఒక జిల్లా వ్యాప్తంగా చేస్తే ఇది ఒక మీడియా పరంగా ఒక ఉద్యమంగా ఇది కొనసాగించాలని నేను శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ గారిని అట్లనే చంద్ర గారిని ఎంకరేజ్ చేయాలని మా సంస్థ అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. ఇక్కడ అనేక వేరే ప్రోగ్రాం చేసినప్పుడు మా సిఎస్ఆర్ యాక్టివిటీలో మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ ప్రోగ్రాం అన్ని విధాలుగా కంటిన్యూ చేస్తూ ఉండాలని నేను అలాగనే దేవుడిని ప్రార్థిస్తూ అందరూ బాగుంటుంది, ఎప్పుడు బాగుండాలని కేవలం అన్ని గ్రామాలు మా సంస్థను వచ్చి అప్రోచ్ అంటే మా యూనిట్ కలిస్తే మేము మా సహాయకారం పిల్లల చదువులు కానీ దాన్ని కానీ ఇబ్బందులు ఉంటే సహకారం చేస్తుంది. శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు చాలా సంతోషం. అది మాగా పెట్టడం ఇంకా సంతోషం. అలానే ఇంకా మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చేసినప్పుడు ఇంకా మీరు మోటివేట్ ఉన్నట్టు ఇట్స్ నాట్ ఈక్వల్గా 500 కూడా చేసినా కూడా మా సంస్థకి వెళ్ళి మేము ముందు వరుసలో ఉండి సపోర్ట్ తప్పకుండా చేస్తామని ఈ సభాముఖంగా హామీస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుండి ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో హిందువులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలను వెంటనే అరికట్టాలన్నారు. మహిళలు, చిన్నారులను కూడా వదలకుండా హింసిస్తున్నారని, బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై చేస్తున్నటువంటి అఘాయిత్యాలు యావత్ మానవాళి సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. బంగ్లాదేశ్ హిందువులకు రక్షణగా మన కేంద్ర ప్రభుత్వం నిలవాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలో జరుగుతున్న హిందువులపై అగత్యాలు, మానభంగాలు ప్రత్యక్షంగా ఈడు హిందువా కాదు అని చెప్పి తన మర్మాలు ఏదైతే పురుషాంగం చూసి ఆడవాళ్ళను, మగవాళ్ళను ఎట్లయితే మానభంగం చేస్తుందో ప్రపంచం మొత్తం ఒక సిగ్గుతో తల వంచుకునే మానవుడే సిగ్గుతో తల వంచుకునేలా వేరైతే మైనార్టీలు, ముఖ్యంగా ముస్లిం అనే చెప్పుకునే ఖురాన్ నమ్ముకునే ఏదైతే ముస్లింలు ఉన్నారో ఆ ప్రపంచ దేశాలు చిన్నగా ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలల్లో ఏదైతే చిన్నగా ఎక్కడన్నా మైనార్టీకి ఏదన్నా అయితే కొవ్వొత్తి ర్యాలీలు తీసే కొంతమంది కువాన లౌకికవాదు దొంగలు, కుక్కలు ఇవాళ ఎక్కడ కనబడతలేరు. దయచేసి వారు ఇవాళ ఒక మైనార్టీలు అని చెప్పుకునే కొన్ని దేశాలు ఇవాళ ఇట్లాంటి ఏమైనా చర్యగా మర్మాయం చూసి ఏదైతే హిందువులను అన్యాయంగా చంపేస్తున్నారో దాన్ని దండేపల్లి మండలు మంచిర్యాల జిల్లాలో తీవ్రంగా ప్రతిఘటిస్తాం. హిందువులను ఐక్యత చేస్తాం. భారత ప్రభుత్వాన్ని అవసరం అనుకుంటే ఇవ్వాలనే మాకు తెలిసింది. భారత ప్రభుత్వం ఇలాగనే ముందుకు పోతే మిలిటరీ చర్య తీసుకోవాలని చెప్పి భారత ప్రధాని వల్ల చేయడం జరిగింది. ఇస్కాన్ టెంపుల్ దగ్గర బంగ్లాదేశ్ సంబంధించి మిలిటరీ దించడం జరిగింది. ఇక ముందు కూడా మేము కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. హిందువులు మొత్తం చచ్చిపోయిన తర్వాత మీరు చర్య తీసుకున్నాడు కాదు,
బతికుండగానే వాళ్ళ స్వాతంత్రం ఇప్పించింది మనం. ఆ రకంగానే ఒకవేళ వాళ్ళు వినకుంటే వాళ్ళని అంతం చేసేది కూడా మనమే కావాలని చెప్పి ఈ గడ్డ మీద ఉండి హిందువులుగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. సందర్భంలో బంగ్లాదేశ్ అనేది మన భారతదేశం నుండి విడిపోయిన ఒక ముక్క. అక్కడ మైనారిటీలుగా మన హిందువులు ఉన్నారు. హిందువుల్ని ఏ రకంగా వేధిస్తున్నారు అనేది మనం ఇవాళ సోషల్ మీడియాలో మనం చూసుకున్న సందర్భంలో మన ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం ఎప్పుడైతే షేక్ హసీనాకు అక్కడ ప్రధానిని అక్కడి నుంచి వాళ్ళు ఎల్లగొట్టిన సందర్భంలో మనం ఆశ్రయం కల్పించి ఇక్కడ ఎంచుకుంటున్నాం. ఇప్పుడు మన మిత్రుడు శ్రీనివాస్ సీనియర్ లీడర్ తను చెప్పిన సందర్భంగా ఒకటి ఏమన్నాడు అంటే, మన భారత ప్రధాని కూడా చొరవ చూపాలి. అక్కడ ప్రధానమంత్రికి ఆశ్రయం ఇచ్చిన మన భారత ప్రధాని అక్కడ ఉన్న హిందువులందరూ కూడా భరోసా కల్పించాలి, ఖచ్చితంగా కల్పించాలి. పార్టీలకు సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్, ఏ పార్టీ అయిన సందర్భం లేదు, ఏ పార్టీతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులందరికీ కూడా అక్కడ భద్రత కల్పించి, అక్కడ భద్రత లేని పక్షంలో వాళ్ళందరినీ మన ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మనం కల్పించుకోవాల్సిన బాధ్యత, మన యొక్క బరువు, మన బాధ్యత అవసరం ఉన్నది. ఎందుకంటే మన హిందూ అనేది హిందువుల రాజ్యం. అక్కడ మన హిందువులకు అక్కడ దెబ్బతీసిన సందర్భంలో ఎవరిని కూడా ఉపేక్షించిన పరిస్థితి లేదు. అవసరమైతే మిలిటరీని దించి, తను చెప్పినట్టు మిలిటరీని దించినా సరే మన హిందువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న మన భారత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. మనం ఆ ప్రధానికి ఆశ్రయం ఇచ్చినాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పాండు బస్తీలో శ్రావణ మాస బోనాల పండుగ సందర్భంగా పాండు గౌడ్ ఆధ్వర్యంలోని బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ, ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక ప్రజలు తమ యొక్క మొక్కులు చెల్లించుకున్నారు. కాలనీవాసులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముందు రాబోయే రోజుల్లో మరింత ఘనంగా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పండు గౌడ్, వెంకటేష్, దినేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. పోలీసు వారి సహాయ సహకారాలతోటి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బోనాల పండుగ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఘోరం జరుగుతుంది కమ్ముడాలకి. మన పాఠశాల ఆయన ఏం చేస్తున్నారు, పెద్ద మనిషి ఆయన గురి గవర్నమెంట్ చేస్తుంది, అన్ని చేస్తారు ఆయన. ఇంకా బాగా జరగాలి, ఇంకా అంత మంచి చేయాలి. బాగాలేదు, పెద్ద కట్టాలి, ఇంకా చాలా చేయాలి, ఇంకా మంచిగా ఉంటుంది. పట్టించుకుంటేనే మంచిగా బాగా కట్టాలి, మంచిగా చేయాలి. నేను గత 7 సంవత్సరాలుగా ఉంటున్నా. ప్రతి సంవత్సరము పాండుగౌడ్ గారు నిర్వహించేది మంచిగా ఉంటుంది. కాకపోతే ఈసారి గుడి నిర్వహణ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది భక్తులకు. అంతకు మించి ఏం లేదు, ప్రతి సంవత్సరం జరిగినట్టే జరిగింది. అంతకు మించి ఈ సంవత్సరం కొంచెం ఇంకా ఎక్కువ జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే పోయినసారి ఈ సంవత్సరం కంటే తొందరగా అయిపోయింది, ఈ సంవత్సరం చాలా కొంచెం ఆలస్యంగా జరిగింది. ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి మానవత ఉద్దేశం కానీ ఏం లేకుండా చాలా బాగా జరిగింది. ఇలానే ఈయన పెద్ద మనిషి గారు ఇలానే అందరినీ ప్రోత్సహిస్తూ, అందరితో పాటు ఆయన ముందడిగేసి అందరికీ సహాయం సహకారం అందిస్తూ అందరితో పాటు మన శ్రీశైలం గౌడ్ గారు, మన హనుమంత్ రెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు సహాయంతో మనకి గుడి నిర్వహణలో తొందరగా అయిపోవాలని చెప్పి, ఈ గుడి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాంతవచ్చు ప్రజలందరూ మళ్ళీ పండుగ చేసుకోవాలని కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా పాండవస్తు ప్రజలకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ అని చేయాలి తల్లి, గుడికి
మంచిగా చేయాలి, మాకు మోటార్ తెచ్చేయాలి, మంచిగా అంత మొత్తం నీళ్లు చేయాలి, బేస్మెంట్ లేపాలి, పిల్లర్లు వేయాలి, ఒక గుడి సగం సగం ఉన్నది, అవన్నీ మంచిగా చేయాలి. గవర్నమెంట్ వచ్చే లాభం నాకు ఎట్లా పడుతుంది గుడి పక్కనే మళ్ళీ ఇంకోసారి వస్తున్నాయి మాకు మళ్ళీ బోనాల పండుగ ఎందుకంటే గుడి మైలార్దేవపల్లి పిఎస్ పరిధిలో హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు జ్యుడిషియల్ రిమాండ్ కోసం హాజరుపరిచారు. రాజేంద్రనగర్ డీసీపీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ ఏసీపీ ఎస్హెచ్ఓ మైలార్దేవపల్లి బృందం తీవ్రంగా శ్రమించి నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులు మీడియాకు వివరాలను వెల్లడించారు. 3 రోజుల క్రితం మహమూదా హోటల్ కింగ్స్ మన శాస్త్రిపురం దగ్గర రాత్రి 11:45 యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ మహమ్మద్ బిన్ మిర్జా 52 ఇయర్స్ ఉంటారు. అతని పైన సోహెల్ అనే వ్యక్తి దాడి చేశారు కత్తితో నైఫ్తో అని కంప్లైంట్ ఇచ్చారు. మేము దాన్ని కేసు రిజిస్టర్ చేసి అటెంప్ట్ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. ఈ అక్యూజ్డ్ సోహెల్ అఫెన్స్ అయినప్పటి నుంచి పరారులో ఉన్నారు. లాస్ట్ 2 days మేము ఎఫర్ట్స్ చేసి మా టీమ్స్ మేము తిరిగి ఈరోజు మార్నింగ్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ దాడి చేసినటువంటి ఆ షార్ప్ ఎడ్జ్ వెపన్ కూడా అంటే లైక్ బ్లేడ్ లాగా ఉంది. అది అతను బ్యానర్ అరేంజ్మెంట్స్ కటింగ్స్ పనిచేస్తాడు. దానికి ఉపయోగించేటటువంటి ఆయుధాన్ని సీజ్ చేశాం. అతన్ని కూడా అరెస్ట్ చేశాం. ఎందుకు అటాక్ చేశాడనే దాంట్లో పరిశోధన చేస్తే ఈ మహమ్మద్ బిన్ మిర్జా యూట్యూబ్ రిపోర్టర్కు ఆయనకు చాలా రోజుల నుంచి పరిచయం ఉంది ఇద్దరికి. ఆ పరిచయంలోనే భాగంగా ఇంతకుముందు గతంలో కేసులలో వెళ్ళావు, ఇప్పుడు బాగుంటున్నావా లేదా అని చెప్పి అడిగినా అని అతను చెప్తున్నాడు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బురుగడ్డలోని చిరుమామిళ్ల పుల్లారావు పద్మ దంపతులకు 3 కుమార్తెలున్నారు. అందరికీ వివాహమైంది. పుల్లారావు తనకున్న 3 ఎకరాలు 18 గుంటల పొలాన్ని 3 కుమార్తెలకు తలా 1 ఎకరం చొప్పున 3 ఎకరాలు పంచిచ్చాడు. పుల్లారావు దంపతులు 18 గుంటల భూమిని తమ చిన్న కుమార్తె అల్లుడు సాదే విధంగా మాట్లాడుకున్నారు. ఇక ఉన్న 18 గుంటల భూమిని కూతురు ఆమె పొలం కౌలుకి ఇవ్వకపోవడంతో పాటు వారిని సాధకపోవడంతో అదే గ్రామానికి చెందిన రైతుకు కూతురు పొలం ఇవ్వడంతో తమకున్నటువంటి 18 గుంటల భూమిని దున్నొద్దని వృద్ధ దంపతులు పొలం వద్దకు వెళ్లారు. అది తెలిసిన వారి చిన్న కూతురు ఈడ్పుగంటి పావని, ఆమె భర్త రవి, వారి కొడుకు మోహన్ ముగ్గురు కలిసి పొలం వద్దకు వెళ్లి వారిపై గొడ్డలి కర్రలతో కాళ్లపై దాడి చేసి గాయపరిచారు. తోటి రైతులు గమనించి 108 ద్వారా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే 10 గుంటలు మా కొంచెం అమ్మాయి ఎకరం నింపుకోలేని అడ్డం పోయాము. ఎవరికి బిడ్డ అల్లుడు మనవడు అడ్డం పోతే గొడ్డలు తీసుకొని ఉంటున్నారు సార్. అయ్యా నాకు ముగ్గురికి 3 ఎకరాలు ఇచ్చారు. ఏమో దాంట్లో 10 గుంటలు 10 గుంటలు పెట్టినమ్మా మేము ఎట్ట బతికేది అని అన్నామమ్మ. వాళ్ళు అమ్ముకొని పోతున్నారు. మరి నువ్వు కూడా ఎకరం తీసుకొని 10 గుంటలు మాకు అంటే వంతనం పోతారయ్యా పోయింది. అయితే మా 10 గుంటలు మాకు ఇయ్యని మేము పోతే మా గొడ్డలు తీసుకొని దాడి చేసి మనవడు అల్లుడు బిడ్డ కలిసి చెప్పు. పావని బిడ్డ పేరు, మనవడి పేరు మోహను, అల్లుడి పేరు రవి. ఈడ్పు పెట్టి ఇట్ట పెట్టారు. నాన్న ఇట్ట చేశారు. ట్రాక్టర్ దున్నడానికి వచ్చాను. ట్రాక్టర్ పొలం దున్నడానికి వచ్చింది. ఇంటికి చెప్పంటా ఇంటికి చెప్పంటా. సూర్యాపేట
కరీంనగర్ జిల్లా నేరేడుచెర్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. నూకల జానికమ్మ ఇంట్లో 50,000 నగదు, 2 తులాల బంగారం, 7 తులాల వెండి దొంగలించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇంటి యజమాని ఊరికి వెళ్ళొచ్చేసరికి రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేరేడుచెర్ల పోలీసులు. నీకే తాళం ఇచ్చింది మాకే తాళం ఇచ్చింది డాబర్ మీద బట్టలు ఇద్దామని వచ్చింది డోర్లు తీసిండు బయట అది పెట్టింది వాస్తవం లేదండి. మా అక్క బిడ్డ అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి కారు వేసుకుని వస్తున్నాం. పొద్దున్న చిన్నపిల్ల దగ్గరికి రండి, ఆ టైంకి వస్తే మేము తీసుకొని పోతాం. నేను మా చెల్లి అక్కడికి పోయినా, అక్కడి నుంచి నారాయణగూడెం పోయినా. సికింద్రాబాద్ చాచా నెహ్రూ నగర్ లో శ్రీ నల్లపోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణ మాస బోనాల సందర్భంగా ఆలయ కమిటీ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు వారి సహాయ సహకారాలతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బోనాల జాతర ఘనంగా ముగిశాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ మెంబర్స్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శ్రావణ మాసంలో మా చాచనగర్ నగర్లో బోనాల కార్యక్రమము ప్రతి శ్రావణ మాసంలో జరుగుతాయి. అందుగురించే గత 32 సంవత్సరాలుగా మాకు యువతనే ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టి ఎంతో ఘనంగా జరుపుకుంటుంటాము. ఈరోజు కార్యక్రమాలు వచ్చేసి ఇప్పుడు తొట్టెలో మేము ఇక్కడి నుంచి కాదు, చార్మినార్ నుండి భాగ్యలక్ష్మి అమ్మవారి అక్కడ మేము తయారు చేయించి ఆడికించి మేము తీసుకొని ఈ ఊరేగింపుగా వచ్చేస్తారు. ఆడికి వచ్చినాక బన్సలాల్పేటలో నల్లపోచమ్మ దేవాలయం నుండి ఇక్కడ వరకు మరి ఒక ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మనకు వచ్చిన మన ఆడపడుచులతోటి బోనాల కార్యక్రమం, మా ఇంటికి వచ్చిన మా కూతుర్లు కానీ మా చెల్లెళ్ళు కానీ వాళ్ళతోటి బోనాలు తీసుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తుంటాము. రేపు కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఈ 32 సంవత్సరాల నుంచి ఆ అమ్మవారి దయతోటి అందరం కూడా ఎంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ యొక్క దేవాలయాన్ని కూడా మేము అభివృద్ధి దిశలోనే తీసుకెళ్తున్నాము. ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కానీ రేపు రంగ కార్యక్రమం ఉంటుంది. ఆ రంగం తర్వాత మాకు జల్లకడవ గావుపోతరాజు కార్యక్రమం ఉంటుంది, జల్లకడవ కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగినాక ఆ సాయంకాలము మరి మాకు సాయంకాలం విషయంలో కూడా మేము ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే దైవ సంస్కృతి హిందూ ధర్మం ఉట్టి పట్టేలా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంటాము. అన్ని భక్తి గీతాలతోటి ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అవి కూడా జరుగుతుంటాయి. నేను ఈ ఆలయ కమిటీకి చైర్మన్గా ఉండి కూడా మా యొక్క అధ్యక్షుడు నారాయణ గారు, చీఫ్ అడ్వైజరు మాచర్ల ప్రభాకర్ గారు, అలాగే మా యొక్క ఉపాధ్యక్షులు అరుణ్ గారు, మరి మా యొక్క సెక్రటరీ నవీన్ గారు, మా యొక్క సలహాదారులుగా పెద్దలందరూ కూడా వెంకటరాజు గారు కానీ శేఖర్ కానీ వీళ్ళందరూ కూడా ఉంటుంటారు. మేము ఇవన్నీ కూడా చేస్తుంటాము. మాకు ముఖ్యంగా ఈరోజు ఇద్దరు అంటే ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా పూజా గారికి వస్తున్నాడు. ఇప్పుడు 12:30కు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈ ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనానికి ఇచ్చేస్తున్నారు. వారిని కూడా మేము ఘనంగా స్వాగతం పలకరించుకున్నాం. డివిజన్ బోనాల శుభాకాంక్షలు చెప్తున్నాము. బన్సలాల్పేట డివిజన్ వారికి బోనాల శుభాకాంక్షలు. మిత్రులు ఇప్పుడు చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతోటి ఎంతో ఘనంగా పండుగ జరుపుకుంటున్నాము. మేము గతంలో ఎన్నో సార్లు సంతోషంగా చేసుకున్నాము, ఇప్పుడు చేసుకుంటాము. ఇప్పుడు రాఖీ పండుగ రాబోతున్నది. అలాగే అక్క చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు, బోనాల శుభాకాంక్షలు. అలాగే ఈ టెంపుల్ అభివృద్ధి ముందు అందరకు జరగడానికి మాకు కిషన్ రెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఎంతో సహకారం ఇస్తారు. వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.
గౌడవెల్లి మేడ్చల్ రైలు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన కృష్ణ తన ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. ట్రాక్ మెయిన్ గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద సెలవు దినం కావడంతో కూతుళ్లను సైతం తీసుకుని పనులు చేస్తుండగా అటుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో తండ్రి ఇద్దరు కూతుళ్లతో సహా మరణించారు. ఎట్లా పడ్డారు వీళ్ళు అసలు? పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగిన ఘటన మన్యం జిల్లా గౌరీపురం గ్రామంలో చోటు చేసుకుంది. తెల్లవారితే తన తమ్ముడు లక్ష్మణరావు వివాహం జరిపేందుకు అన్న చంద్రశేఖర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉదయం 11 గంటలకు పెళ్లి చేయడానికి సిద్ధపడిన అన్న ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మృతి చెంది అనంత లోకాలకు వెళ్లిపోయాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ చంద్రశేఖర్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి లేనప్పటికీ తండ్రిలా చూసుకునే అన్న మరణించడంతో పెళ్లింట విషాద ఛాయలముకున్నాయి. మాకేది మాత్రం ఉంటారంటే ఆయన పరిగెట్టి మారిపోయాడు. ఫోటో అదే నాగార్జున సాగర్ జలాశయంకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ 18 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది. 18 గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా 1,43,532 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఇన్ఫ్లో చూసుకుంటే 1,87,716 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 1,87,716 క్యూసెక్లుగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 5,588.80 అడుగులకు చేరింది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 308.46 టీఎంసీలుగా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ నాయక్ తనిఖీలు. ఆసుపత్రిలో వైద్యుల వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా. శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఉపకరణాలు ఆర్టిఫిషియల్ లిమ్స్ అందచేత. 160 మంది దివ్యాంగులకు పంపిణీ చేసిన సంస్థ యూనిటీ హెడ్ శ్రీనివాసరావు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన హిందూ సంఘాలు. బంగ్లా హిందువులకు రక్షణగా మన కేంద్ర ప్రభుత్వం నిలవాలని సూచన. ఉద్బుల్లాపూర్ సాయిబాబా నగర్ పాండు బస్తీలో శ్రావణ మాస బోనాల పండుగ వేడుకలు. పోలీసు వారి సహాయ సహకారాలతో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముగిసిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.